మీ పేరండి? పీడి మహబూబ్ పీర్, చక్రాయపేట పోస్ట్ మాస్టర్ అండి నేను. ఉం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగరెడ్డి రామచంద్రరెడ్డి గారికి పదవి ఇస్తారని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఆయనకే ఆ పదవి ఇస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది? చాలా బాగుంటుంది. ఆయన చాలా మంచి పీస్ఫుల్ మనిషి. ఆ? చాలా మాకు కూడా ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఏటి దానికి కూడా ప్రతి దానికి ఇక్కడికి వచ్చి ఆయన సహకరిస్తూ ఉంటాడు. ఏదైనా ఎప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఫోన్లో అయినా కూడా వెంటనే రిసీవ్ చేస్తారు. మంచి వ్యక్తి. ఆయన గురించి ఇంకా అంతకంటే ఏం ఎక్కువ చెప్పలేను నేను. అంటే ముఖ్యంగా రైతులకు చేసే కార్యక్రమాలు ఎట్లా రైతుల ఉంటాయి? విషయంలో కానీ ఏ లోన్ల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన వెంటనే స్పందించి ఆయన చేత అయిన కాడికి హెల్ప్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. రైతులకు కానీ ఒక పేదవాళ్ళని కానీ అందరినీ కూడా బాగా కలుపుకొని పోయే వ్యక్తి. ఆయనకు ఎందుకు ఇవ్వాలంటారు? ఆయనకు స్టేట్ చీఫ్ పదవి అసలు ఎందుకు ఇవ్వాలి? ఆయనకంటే ఏం చెప్తారు? బీజేపీని ఆయన బాగా డెవలప్ చేస్తారనేది ఆయన ఆధ్వర్యంలో బాగా డెవలప్ అవుతుందని నా నమ్మకము. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ పసుపు రైతుల గురించి ఏం చెప్తారు? పసుపు ధర పెంచడానికి కారణం అతనే అని చెప్తున్నారుగా, నిజమేనా? పసుపు రైతులకా? పసుపు ధర పెంచడంలో ఆయన కృషి ఉందని చెప్తున్నారు. ఆయనకు ఆ కృషి ఉంది. ఆయన కడపలోనే ఉంటాడు కాబట్టి ఆయన కృషి చాలా వరకు ఉంటుంది. పసుపు రైతులకు కూడా కన్సల్ట్ అయితే అంటాడు. నేనైతే చాలాసార్లు ఆయన కలుస్తూ ఉంటాను. ఒక ఫ్రెండ్లీగా కలుస్తూ ఉంటాను. ఆయన నాకు ఏమంటారు? ఆయన ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు? ఏమంటారు? ఏది అంటే ఎట్లా ఉంటారు? ఆయన ఏమంటారు? కలివిడిగా ఉంటారు? కలివిడిగా బాగా కలివిడిగా ఉంటారు. ఫోన్ ఎప్పుడు చేసినా రిసీవ్ అవుతారు. ఏం మా సమస్య అంటారు. అన్ని విషయాలలో కూడా నేను ఉన్నానులే ఏదైనా కూడా అనేది మాట్లాడతాడు. ఆయన అన్ని విషయాలలో కూడా బాగా సహకరిస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ షర్మిల ఉన్నారు. వైఎస్సీపీ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు బీజేపీ చీఫ్గా రామచంద్ర గారు ఉంటే మీ స్పందన ఎట్లా ఉంటుంది? బాగుంటుంది మా స్పందన అయితే. ఆయన ఉంటే కన్నా మాకు హ్యాపీ. నేను ముస్లిమ్స్ ఉన్నా కూడా నేను ఆయన అంటే నాకు చాలా అభిమానము. బాగా ఇది ఆయన ఆయన ఆధ్వర్యంలో బాగుంటుందని నా నమ్మకం. మీరు ముస్లిం అయి ఉండి ఆయన ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆయన వ్యక్తిగతంగా అన్నిట్లో కూడా కలుసుకొని ముస్లిమ్స్ అని కూడా చూడకుండా క్యాస్ట్ పరంగా కానీ అన్నిట్లో బాగా కలిసిమెలిసి ఒక ఫ్రెండ్ లాగా ఒక ఇదిగా బాగా క్లోజ్గా ఇదవుతారు అనమాట. ఆయనకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అది అంటే రైతులు సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్ కూడా ఇచ్చారని చెప్తున్నారు, నిజమేనా? ఇచ్చారండి. ఓకే. రైతుల విషయంలో చాలా సహకరిస్తారు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లాగా చెప్తారు, ఇప్పటికీ చెప్తారు వైఎస్ఆర్ జిల్లాని. అయితే ఇప్పుడు అదే జిల్లా నుంచి అధ్యక్ష పదవి రేసులో మన సింగరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కొంచెం డెవలప్ అవుతుందని నా నమ్మకము. మీ నమ్మకం? బీజేపీ పార్టీ కొంచెం డెవలప్ అవుతుంది ఆయన ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ జిల్లా వాసి కాబట్టి ఆయనకు సంబంధాలు బాగున్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో బాగా డెవలప్ అవుతుంది అనేది నా నమ్మకం. అంటే బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి అనుకోవచ్చా? అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తే కదా. బీజేపీలో చాలా రోజుల నుంచి నాకు పరిచయము. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ స్థాయికి వెళ్ళారు. అది హ్యాపీ. ఆయన ఆ స్థాయిలో ఉంటే నాకు కూడా హ్యాపీ అని నేను చెప్పగలుగుతాను. అంటే కష్టపడే స్వభావం ఉందా అని? కష్టపడతారు, పార్టీ కోసం కృషి చేస్తారు, కష్టపడతారు. ప్రతి ఫంక్షన్లో కానీ ఎక్కడ మీటింగ్లు ఉన్నా కూడా అన్నిట్లో కూడా బాగా కలిసిమెలిసిగా మూవ్ అవుతారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారా? శుభకార్యమైన, మంచికైనా, చెడుకైనా ఉంటారు. ఎవరు ఏ విషయంలో పిలిచినా కూడా పేదోళ్ళ కోసము వెంటనే స్పందించి వచ్చి కలుస్తారు కూడా. ఎట్లా ఉంది ఇప్పుడు కూటమిలో 3 భాగస్వామ్య కూటమిగా ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? ప్రభుత్వం అయితే నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది. కానీ కొంతమంది విషయంలో కొంచెం కింది స్థాయి వ్యక్తుల్లో ఏదో సంక్షేమ పథకాలు అనే విధంగా ఉంది. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఉంటే గన ఆర్థిక పరంగా కానీ అన్ని విధాల బాగుపడుతుందనేసి నా నమ్మకం. రావాలి, అదే పార్టీ ఉండాలి, ఇంకో మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నా కూడా అభివృద్ధి బాగా జరుగుతుందనేది నా నమ్మకం. అది ఆ పార్టీ వల్ల. సో బీజేపీ చీఫ్గా మన రామచంద్ర గారు ఉంటే ఇంకా ఎట్లా డెవలప్మెంట్ ఉంది? ఇంకా బాగా డెవలప్ అవుతుంది.